ఆరోగ్యం అంటే న్యాచురల్ ఫుడ్, నేచర్ మంత్ర. ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. ఓకే, మరి మళ్ళీ అనుభవాలకి అదైన తర్వాత హలో బ్రదర్ అంటే బ్లాక్ బస్టర్ హలో బ్రదర్ మరి ఇప్పుడు నేను బాగా రాయొచ్చు, కానీ నేను టైం తీసుకురాస్తున్నప్పుడు ఆయన ఫాస్ట్గా ఉన్నప్పుడు, ఆయన చుట్టూ రైటర్లు ఉన్నప్పుడు నా మనోభావాల్ని గౌరవించాల్సిన అవసరం ఆయనకి లేదు. ఓకే, ఇప్పుడు నాకు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టుకున్నాను నేను. ఆయన ఎందుకు పెట్టుకోవాలి, నేను పెట్టుకున్నాను. ఆయన చుట్టూ ఇండస్ట్రీ అంతా క్రేజీగా ఉన్నారు, మేము రాస్తామని అందరినీ వాడుకోవాలనుకుంటాడు. నేను మాత్రం ఈ తెక్క రూల్ పెట్టుకున్నాను. సో తప్పు నాదయ్యి ఉండొచ్చు, అది ఆయనకి ఇష్టం లేకపోవచ్చు. ఆయనకి ఇష్టం లేనప్పుడు ఆయన వెనకాల నేను ఎందుకు ఉండాలి, ఎంత సక్సెస్ఫుల్ కాంబినేషన్ అయినా కూడా. అలా దూరం అయిపోయి నేను కిష్కిందకాండలు ఇంకోటి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాను. రాసుకున్న తర్వాత మళ్ళీ యాక్టర్గా కలిసాను, చాలా బాగుంది తోటి. ఇంకా అక్కడి నుంచి ఆయన ప్రతి సినిమాలో ఉన్నాను నేను. ఒకటి అరా లేనేమో కానీ మగరైడ్ అలాంటి. నేను యాక్టర్ అయిన తర్వాత ఆయన డైరెక్ట్ చేసిన చాలా సినిమాల్లో 30 సినిమాలు చేస్తే 28 సినిమాలు ఉండి ఉంటాను నేను. అలా చెన్నై నుంచి హైదరాబాద్ రావడం వల్ల మీ రైటర్ కెరీర్ కొంచెం డల్ అయింది కదా, అలా అనుకోవచ్చా? బాగుంది ఒక రకంగా. అంటే బాగుండడం అంటే అక్కడ ఉన్న పెద్ద సినిమాలు సక్సెస్లు ఇక్కడ లేకపోవచ్చు. చిన్న సినిమాలకి నేను ప్రొడ్యూసర్లకి వాళ్ళకి అందుబాటులోకి వచ్చాను. అక్కడ ఉంటే ఏటుకు 1, 2 సినిమాలే నాకు, లేదా 2, 3. ఇక్కడికి వస్తే నాకు 6 సినిమాలు 7 సినిమాలు ఒక ఏడాదిలో రాసిన ఇది ఉంది. ఓకే, అప్పుడే మనం కలిసి పనిచేసింది. సో ఎక్కువ సినిమాలు నాకు చేయాలని ఉంటుంది, కానీ అక్కడ ఎక్కువ సర్వీస్ చేయాలి, ఎక్కువ స్ట్రెయిన్ అవ్వాలి, ఎక్కువ టార్గెట్స్ అక్కడ. ఇక్కడ అంత నేను రాయాల్సిన అవసరం నేను నా చేత రాయించుకునే డైరెక్టర్కి లేదు, నాకు కనపడేది కాదు. అలా వాళ్ళ అవసరాన్ని బట్టి నన్ను వాడుకోవడాన్ని బట్టి నేను అవైలబుల్గా ఉండేవాడిని ఇక్కడ. ఓకే, మిమ్మల్ని ఈవి గారు మీకు యాక్టర్గా బ్రేక్ ఇస్తే మిమ్మల్ని ఇంకొక మెట్టు ఎక్కువ పైకి లేపింది మాత్రం ఖచ్చితంగా వివి వినాయక్ గారు. ఒక స్టెప్ ఇంకో యాక్టర్గా ఇంకొక స్టాండర్డ్ పెంచింది. ఒక దిల్ కావచ్చు, ఇంక మెట్టు అని నేను అనుకోను. అంటే నేను ఎగ్జాగరేషన్ అనుకుంటే నేను ఎవరికి కూడా పొగడతా కాదు, ఇంకోటి డిప్లొమసీ కాదు. 5-6 మెట్లు పైకి ఎక్కాను నేను అతని వల్ల. అతను ఎప్పుడు డైరెక్టర్ అవుతాడా అని ఎదురు చూసేవాడిని. భావాలు ఇవన్నీ డిస్కషన్స్ చూస్తుంటే ఏంటండి ఇది, తొందరగా డైరెక్టర్ అయితే నాలాంటి వాడికి హెల్ప్ అవుతుంది అంటే, అవుదాం గురువుగారు, మంచి ఛాన్స్ రానివ్వండి, కంగారు పడి దూరిపోవడం ఎందుకు. ఒకరికి చెప్తుంటే ఇంత టాలెంట్ పెట్టుకుని ఎలా ఉన్నాడు ఏంటి అనిపించేది నాకు. ఎప్పుడు డైరెక్టర్ అవుతాడంటే కొన్ని చెప్పానండి, అవుతుంది 2-3 మంత్స్లో మనకి మెటీరియలైజ్ అవ్వచ్చు. ఇలా అంటుంటే ఆనందపడేవాడిని, అయిపోతే బాగున్నది. అట్లా చాలా ఎన్ని అనుభవాలు మా మధ్య. అదే మీ ఆత్మీయత ఏందో, మీ ఫ్రెండ్షిప్ ఏంటో నాకు తెలుసు, దగ్గరగా చూశాను కాబట్టి. అంటే ఆదిలో దిల్లో అలాంటి క్యారెక్టర్ ఇచ్చారు మిమ్మల్ని, ఒక విధంగా చాలా క్యారెక్టర్లు ఎన్ని ఇచ్చాడని పక్కన పెడితే ఇప్పటికి ఇవేళకి కూడా అతని మనసులో నేను వాళ్ళ చుట్టూ ఉన్న సర్కిల్స్లో నా రెఫరెన్స్ ఎవడో ఒకటి నా చెవిని వేస్తూనే ఉంటాడు. అంత ఇష్టం ఏంటంటే మీకు వినాయక్ మీరంటే, మొన్న ఎలా అన్నాడు, నేను ఎలా, ఏదో ఒకటి చెప్తూ ఉంటాడు. ఎప్పుడూ మిమ్మల్ని గొప్పగా మీ గురించి చెప్తూ ఉంటాడు. ఎందుకు అదే నేను పర్టికులర్గా ప్రతి సినిమా మీరు ఉంటారా లేరా అని చూస్తుంటాను. ఎందుకు మీరు ఆయన సినిమాలో కనబడట్లేదు? కంప్లీట్ అంత ఆత్మీయత ఉన్నప్పుడు ఎందుకు అకామిడేట్ చేయలేకపోతున్నారు? చాలామంది అడుగుతుంటారు నన్ను ప్రశ్న. కొత్తలో ఏవేవో సమాధానాలు వెతుక్కుంటూ చెప్తూ ఉండేవాడిని. ఏమో నన్ను మంచి వేషం ఉండకపోవచ్చు, నాకు చిన్న వేషం ఇవ్వడం అతనికి ఇష్టం ఉండకపోవచ్చు, ఏదో చెప్పుకుంటూ ఉండేవాడిని. కానీ ఇంక రిపీటెడ్గా ఎక్కడో ఒక ట్రైన్లోనో, ఇక్కడ ఇంటర్వ్యూలో, లేకపోతే ఇంకో చోట ఎక్కడో అక్కడ, అదేంట్రా అసలు ఎందుకు గ్యాప్ వచ్చింది, ఏదో మా మధ్య ఏదో జరిగిపోయినట్టు మాట అనేసి చేతులు ఏదో కత్తిలో కటార్లో తీసుకున్నట్టు, అలా ఏదో మరి ఏంటో. చాలాసార్లు కలిసాం మేమిద్దరు. తర్వాత ఎఫెక్షనే వేషాలు ఉండవు, మరి ఏంటో తెలియదు. నేను 1-2 సార్లు అడిగాను కూడా, ఎందుకు నాకు వేషం ఉంటే మీ దాంట్లో అడుగుతున్నారు ఇలా అందరూ. కరెక్ట్ వేషాలు పడట్లేదు గురువుగారు, ఏదో ఒకటి ఇవ్వడం. అలా ఇచ్చాడు కూడా పాపం. ఒకటి బన్నీ అలాంటి సినిమాలు చిన్న ఒక షార్ట్ వేషం కూడా చేయించాడు నేను ఉండాలని.
అతనికి అనిపించవచ్చు కదా ఒక షాట్ చేయించడం ఏంటి ఆయన చేత అని అనుకుని ఒక గ్యాప్ వస్తుంది, మంచి వేషం ఇద్దాం అనుకుని ఉండొచ్చు. ఆ మంచి వేషం ఒక్కొక్కసారి ఏమవుతుందంటే నాకు ఈ సొంత ఊరు ఇలాంటి కొన్ని సినిమాలు అవి ప్లస్ మైనస్ కూడా అయ్యాయి. అదే మంచి వేషం ఉంటేనే ఇతనికి వెయ్యాలి అనేది కొందరు అభిప్రాయం అయ్యి ఉండొచ్చు. సొంత ఊరు ఎప్పుడో అమ్మో 1వ తారీఖు ఎప్పుడో వస్తుంది, రోజు రావు కదా, రోజు సినిమాలు యాక్ట్ చేయాలి కదా. అందుకని అలాంటి వేషాలే ఇద్దాం అనుకోవడంలో ఒకసారి గ్యాప్ వస్తుంది, 2-3 సినిమాలు నేను లేకుండా అయిపోతాను. ఇంకా గ్యాప్ వల్ల నేను ఉండాలనే అది అసలు నన్ను ఆర్టిస్ట్గా నన్ను లిస్టులోనే ఉండకపోవచ్చు. ఈ మధ్యలో వాతావరణాలు మారుతూ ఉంటాయి, పక్క వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అది వాళ్ళకి మాత్రం నేను ఉంటే వాళ్ళకి ఏంటి ఇబ్బంది, పక్క వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది అసలు. ఓకే, అలా ఏమో నేను అలా కూడా అనుకో, ఏం జరిగిందో తెలియనప్పుడు. ఇప్పుడు నేను సినిమాలో హుష్కాకి అనే సినిమాలో డైలాగ్ రాశాను, దొంగోడు అనుమానం పారేసుకున్నోడి మీద ఉంటే పారేసుకున్నోడు అనుమానం ప్రతి ఓడి మీద ఉంటుంది. నా జేబులో 10 రూపాయలు పోయాయి కూడా, అక్కడ డబ్బులు పోయాయి నా నాటకంలో. ఓకే, పోతే అక్కడ ఎవడో దొంగ వేద ఒకడు ఉన్నాడు, వాడు కొట్టేసాడు. నేను నా 10 పోతే ఆయన అనుమానించాను, ఈయన అనుమానించాను. ఊళ్ళో ఉన్న మావాడు మొన్న వచ్చి వెళ్ళిపోయాడు, వాడు తీసి ఉంటాడు రా, వాడు కాదు వీడు, వాడు అలాంటి వాడు, అలాంటి వాడు కాదు, డబ్బు 10 రూపాయలు చేయదేంటి, ఇలా అందరినీ అనుమానిస్తాను. పారేసుకున్న దొరికినోడు ఇప్పుడు నీకు దొరికింది, నీ అనుమానం నా మీదే ఉంటుంది. తెలిసిపోతుందా శ్రీరామ్కి, తెలిసిపోతుందా, తెలియకుండా ఎలా జాగ్రత్త పడాలి అని నువ్వు డిఫెన్స్లో వస్తావు. ఏమంటే సరిగ్గా చూసుకోండి, దొంగ వేదవాళ్ళు ఎక్కువైపోతున్నారు, నువ్వు నన్ను కాసుకుంటే చాలు, నా మూడు తెలుసు నీకు, కానీ నాకు తెలియదు నువ్వని. నేను మొత్తం అందరినీ అనుమానం చేస్తున్నాను ప్రపంచంలో. అలాగా దొంగోడి అనుమానం పారేసుకున్నోడి మీద ఉంటే పారేసుకున్నోడి అనుమానం ప్రతి ఓడి మీద ఉంటుంది. అలాగే అతను నాకు ఎందుకు వేషాలు ఇవ్వట్లేదో అది నాకు తెలియదు. కాబట్టి ఇందుకేమో అందుకేమో అని 1000 రకాలు ఆలోచించడం కంటే అతనికి తెలిసి ఇవ్వట్లేదు, పోనీ రేపు ఇస్తాడు. ఏంటి ఇప్పుడు అతను ఏమైనా నడుము కట్టుకున్నాడా, నాకు ప్రతి దాంట్లో వేషం ఇవ్వాలి, చూసేవాళ్ళకి అనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది, సరే నేను కూడా ఉంటే బాగుంటుంది, మంచి మంచి సినిమాలు. అంటే మీరు వినాయక్ గారిని కలిసిన లాస్ట్ టైం ఎప్పుడు చివరిసారి కలిశారు మీరు? అంటే పర్సనల్గా ఇంటికి వెళ్ళి కలిసి అలవాటు ఫంక్షన్స్లో చాలాసార్లు కలిసి. అంటే మీరు చాలా బిగినింగ్ డేస్ నుంచి ఎంత ఫ్రెండ్స్ నాకు తెలుసు. ఒకసారి బాగా గుర్తు మీరు చెప్పినట్టు ఏంటి, హ్యాబిట్స్లో ఒకసారి ఆర్జీవి దౌడ్ సినిమాకి వెళ్ళినప్పుడు ఇద్దరు బైక్ మీద వెళ్ళారు, అక్కడ పెట్రోల్ అయిపోయింది అనేది, వినాయక్ గారి బైక్ పెట్రోల్ అయిపోయింది, ఏంటి ఇద్దరి దగ్గర డబ్బులు లేవంట, అదొకసారి చెప్పండి ప్లీజ్. దౌడ్ సినిమా చూద్దామని ఇద్దరు కూడా, అంటే రచయితగా నేను ఫైనాన్షియల్గా ఎంత ఘనతలో ఉండేవాడినో ఉదాహరణ అది. రచయితగా మీరేం సంపాదించారని అంటే అది ఉదాహరణ. ఇద్దరం కలిసి అలా పోయాం, ఏదైనా సినిమా చూద్దామని. వర్క్ లేదంటే నెక్స్ట్ సినిమాకి ఏదో టైం ఉంది. సినిమా వాళ్ళకి టైం ఉంటే ఏంటి, సినిమా చూడడమే కదా. ఏం చూద్దాం అంటే దౌడ్ సినిమా బాగుంటుంది, అక్కడికి వెళ్దాం అనుకున్నాం. వెళ్ళేటప్పటికి క్యూలో నిలబడి తీరా అయిన తర్వాత అది దౌడ్ కాదు, అక్కడ బోర్డు పెట్టాడు, దౌడ్ ఎల్లుండి నుంచి ఇవాళ వేరే సినిమా అని. మేము ఇదంతా చూసుకోలేదు, దౌడ్ అని పేపర్లో చూసాం, వచ్చేసాం అంతే. క్యూలో నిలబడిపోయాం, అక్కడ దాకా వెళ్ళాం. వెళ్ళాక ఎల్లుండి నుంచి అన్నారు. ఎల్లుండి నుంచి అంటే ఏం చేద్దాం, ఎల్లుండి నుంచి అంటున్నాడు. నేను అన్నాను, ఒక పని చేద్దాం, టికెట్లు కొనేద్దాం ఎల్లుండికి, రిజర్వేషన్ లేదా ఎల్లుండికి టికెట్లు కొనేయడం వల్ల ఏంటి, కమిట్మెంట్ ఎల్లుండి రావాలి అని. ఇప్పుడు డిసప్పాయింట్ అయ్యి వెనక్కి వెళ్ళిపోతే ఎల్లుండి మళ్ళీ బోర్ కొడుతుంది, రాలేం, టికెట్ కొనేస్తే చచ్చినట్టు వస్తామని కొనుక్కుని వెళ్ళిపోయాం. ఆ ఎల్లుండి వచ్చాక ఇద్దరం వచ్చాం, అతని బండి మీద వచ్చాం. వచ్చాక సడన్గా బండి మొరాయించింది, బండిని కదలట్లేదు. ఏంటంటే గురుగారు పెట్రోల్ అయిపోయిందని. మరి ఎలాగ ఇప్పుడు అన్నాను. డబ్బులు ఎంత ఉన్నాయండి మీ దగ్గర అన్నాడు.
మీ దగ్గర ఎంత ఉన్నాయన్న? నా దగ్గర ఏం లేవండి అన్న. నా దగ్గర కూడా ఏం లేవు అన్నాను. ఇప్పుడు ఎలాగంటే అలాగే తోసుకెళ్ళాలండి అని అనుకుని తోసుకెళ్తూ ఎదురేదో కబుర్లు చెప్పుకుంటూ నడిపిస్తున్నట్టుగా బిల్డప్ ఇచ్చి చూస్తే అక్కడ బెగ్గర అడుక్కుంటున్నాడు. టవల్ పరిచాడు. ఆడి దగ్గర 2 10 పైసల కాయిన్లు, అప్పట్లో ఏదో పావలాలో ఏదో 2 ఉంది. మన పరిస్థితిలాగే వీడి పరిస్థితి కూడా కలెక్షన్స్ ఏం లేవండి అన్నాడు. ఇంకొకడు ఎవడ గడ్డం పెంచుకొని రోడ్డు మీద మమ్మల్ని గుద్దేసి వెళ్ళిపోతాడు. మన పరిస్థితి ఆడిది ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడని ఏదో సార్. ఇలా కనపడ్డ వాళ్ళందరినీ మన పరిస్థితి ఆడు. ముత్యాల షాప్ ఉంది, పెద్ద కోట్లు ఖరీచేసేది అక్కడ ఎబిడ్స్లో. అక్కడ కూడా ఎవరు లేరు. వాడు ఏగలు తోలుకుంటున్నాడు ఇలా కర్రకు గుడ్డ కట్టి ఎలా. వీడి పరిస్థితి కూడా మన పరిస్థితిలాగే ఉందండి. టోటల్గా మనకి భారతదేశం అంతా ఎలా ఉందేమో ఈవేళ ఒక్కరోజు అనిపించింది మాకు. అలాగా మా దగ్గర లేవు కనుక ఆ కళ్ళతో చూస్తున్నాం కాబట్టి ఎలాగనుకుని ఏంటి మొత్తానికి ఇంటి దాకా దోసుకొచ్చారా? ఇట్లా గుర్తులేదు. అక్కడ ఎక్కడో పడేసి వచ్చి ఉంటాం. ఎక్కడో పడేసి ఎలా వస్తాం? నడుచుకుంటూ వచ్చాం. ఏదో ఆ సీన్ గుర్తులేదు కానీ మెమరబుల్ డే అది. ఏది ఎప్పుడు ఏ టైంలో మీరు ఏ సినిమా అప్పుడు అంటే అంతే? నేను ఇక్కడికి షిఫ్ట్ అయింది ఎప్పుడు 94. నేను సినిమా పరంగా హిట్లర్ టైంలోనా లేదా బిఫోరా? కాదు, దౌడ్ అంటే నాకు తెలిసి హిట్లర్ తర్వాత నేను ఈయన దగ్గర సాగర్ గారి దగ్గర వరుసగా కొన్ని సినిమాలు చేశాను. అదిరింది గురు, ఓసిన మరదల, రామసక్కనోడు. అప్పుడే కదా వినాయక్ గారు సాగర్ గారి దగ్గర. రామసక్కనోడికి నాకు నంది అవార్డు వచ్చింది డైలాగ్ రైటర్. అది నిజానికి నాకు వచ్చినా కూడా ఇప్పుడు డైరెక్టర్ ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉండేది. అది అంత సీన్ నెరేట్ చేయడం, ఎలా చేస్తే ఈ సీన్ బాగుంటుంది, ఇవన్నీ అతను విజన్ చూపిస్తూ ఉండేవాడు. అప్పుడే అనిపించేది ఇంత బ్రెయిన్ పెట్టుకుని డైరెక్షన్ చేయకుండా కో డైరెక్టర్గా ఏంటి అనిపించేది నాకు. అంటూ ఉండేవాడు. నాకు వర్కౌట్ కావట్లేదు కో డైరెక్టర్గా ఎలా రాయించుకోవడం, డైరెక్టర్గా రాయించుకోవాలి నా చేత సీన్లు అన్నాను. వస్తుంది గురుగారు ఆ రోజు అని వెళ్ళాడు. అంతకీ అతను డైరెక్టర్ అయ్యే టైంకి నేను యాక్టర్ అయిపోయాను. రైటింగ్ మానేసాను. ఒకవేళ నిజంగా నేను రైటర్గానే కొనసాగిన అతను ఫ్రెష్ థాట్స్లో కొత్తగా నాకంటే ఎక్కువ ఫైర్తో ఉంటాడు కదా. నాది ఫైర్ కంటిన్యూ అవ్వడం, అతను కొత్త ఫైర్. అందుకని నేను అప్పటికి యాక్టర్ అయిపోవడమే బెటర్. లేకపోతే మళ్ళీ నాకు అతను నా చేత రాయించుకోలేదని రకరకాల ఇవన్నీ. అంతకంటే చక్కగా మంచి వేషాలు వేసాను, ఎంజాయ్ చేశాను. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.